నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవాలయాలు భారతీయ సంప్రదాయానికి గుండెకాయ లాంటివి. అలనాటి నేటి చరిత్రకు, సౌరభానికి నిలువెత్తు నిదర్శనాలు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సర్వశక్తి స్వరూపిణి అయిన ఆదిశక్తి అనేక అవతారాలలో, రూపాలలో ఈ భూలోకంలో మనకు దర్శనమిస్తారు. ద్వైత, అద్వైత సిద్ధాంతాల ప్రకారంగా మానవుడు పరమాత్మను చేరడానికి నిరంతరం సృష్టి ఆది నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ పరంపరలో మన ఋషులు, మహనీయులు చక్కని బాటలు వేసి సంప్రదాయాలను, సంస్కారాలను మనకందించారు. ఆ బాటలోనే నాటి నుండి ఈనాటి వరకు సమాజం చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది. ఆ పరంపరలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ప్రాంత ప్రజలను తమ అభయహస్తాలతో అన్ని విధాలుగా కాపాడుతున్నారు. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర, విశేషాలు ఉన్నాయి. మరి ఆ వివరాలేంటో నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దేవాలయాలు భారతీయ సంప్రదాయానికి, చరిత్రకు, సౌరభానికి నిలువెత్తు నిదర్శనాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సర్వశక్తి స్వరూపిణి అయిన ఆదిశక్తి అనేక అవతారాలలో ఈ భూలోకంలో మనకు దర్శనమిస్తారు. ద్వైత, అద్వైత సిద్ధాంతాల ప్రకారం మానవుడు పరమాత్మను చేరటానికి సృష్టి ఆది నుండి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ పరంపరలో మన ఋషులు, మహనీయులు చక్కని బాటలు వేసి సంప్రదాయాలను, సంస్కారాలను మనకు అందించారు. ఆ బాటలోనే నాటి నుండి నేటి వరకు మన సమాజం చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది. ఆ పరంపరలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆ ప్రాంత ప్రజలను తన అభయహస్తాలతో అన్ని విధాలుగా కాపాడుతున్నాడు. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర, విశేషాలు ఉన్నాయి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. జమదగ్ని మహర్షిని సంహరించినందున వచ్చిన బ్రహ్మహత్యా పాతకం నేటి మాచర్లలో గల చంద్రవంకలో స్నానం చేయుట వలన తొలగిందని చెప్తారు. ఆ క్రమంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం నిర్మించి అర్చించారని పురాణ కథనం. విశాల ప్రాంగణంలో భారీ ప్రహరీ గోడలు గల ఈ దేవాలయం ఎంతో మనోహరంగా ఉంటుంది. స్వామివారి అర్చనకై బిందె తీర్థం అర్చకులు భక్తి శ్రద్ధలతో తెస్తారు. పూర్వం ఇక్కడ దిగుడుబావి ఉండేది. అక్కడే నేడు ఈ బోరుబావిని ఏర్పాటు చేశారు. ఈ నీటితోనే స్వామివారికి అభిషేక అర్చనాదులు చేస్తారు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగురం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనయాత్ర నిజంగా ఒక తీర్థయాత్ర. తీర్థయాత్ర అనగానే అక్కడ గల నదులు, తీర్థములలో స్నాన సంధ్యాదులు ఆచరించి ప్రక్కనే ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను దర్శించి అక్కడ వేంచేసి ఉన్న స్వామి, అమ్మవార్లకు అర్చన, కళ్యాణాలు జరిపించి భక్తులు వారి వారి విన్నపాలను చెప్తుంటారు. 3 అడుగుల ఎత్తులో 4 హస్తములు, శంఖుచక్ర గదాయుధాలను, పాదములకు పావుకోళ్లు, వాని కింద మరకతము, నడుమునందు పేష్కబ్డియు, ముఖమునందు తిరుమణి, తిరుచూర్ణ రేఖలను కలిగి సుందర రూపంలో దర్శనమిస్తాడు శ్రీ చెన్నకేశవస్వామి. కార్తవీర్యార్జునుడు నిర్మించిన స్వామి కనుక క్షత్రియ భావంతో నిర్మితమైన స్వామి క్షత్రియత్వానికి గుర్తుగా చురకత్తిని ధరించి దర్శనమిస్తాడు.
నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి దేవేరులతో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఒకనాటి చంద్రభాగా నదిగా పేరుగాంచిన నేటి చంద్రవంక ఒడ్డున గల ఈ క్షేత్రంలో భక్తుల కోరికలను కోరిన వెంటనే తీరుస్తారని భక్తులకు ఎంతో విశ్వాసం. కార్తవీర్యార్జునుని కాలం నాటి వివరం తెలియకపోయినా బ్రహ్మనాయుడు చెన్నకేశవుని పునఃప్రతిష్ఠ జరిపి దద్దళం అంటే చిన్న దేవాలయం స్థానంలో బృహత్తర దేవాలయాన్ని నిర్మింపచేసి ప్రతి సంవత్సరం చైత్ర పున్నమికి కళ్యాణం జరిపించేవాడని ప్రతీతి. వేసవికాలంలో పల్నాడులో పంటకాలం ముగియక ముందు ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో జనం హాజరవుతారు. శాలివాహన శకం 1470 ప్రాంతంలో పల్నాడు ప్రాంతం గోల్కొండ నవాబు తానీషా పాలనలో ఉండేది. ఆ కాలంలో మాచర్లకు సూరపరాజు వెంకటరాయుడు స్థానిక ప్రభువు. వారి చిన్న కుమార్తె చిన్నతనం నుండే చెన్నకేశవస్వామి వారి భక్తి పారవస్యంలో మునిగేదట. ఒకరోజు శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారిలో ఐక్యమైందని చరిత్ర. ఆ రోజు రాత్రి తల్లిదండ్రులకు కలలో కనిపించి తాను శ్రీవారిలో ఐక్యం చెందానని, స్వామివారికి తనకు వివాహం జరపమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం దేవాలయంలో స్వామివారి ప్రక్కనే ఒక గుడి నిర్మించి ఆ గుడి ముందు శ్రీ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించి సంక్రాంతి సమయంలో అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిపి 5 రోజులు ఉత్సవాలు జరిపేవారు. అప్పటి నుండి శ్రీవారికి సంవత్సరంలో 2 కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి గుడి ముందు రాతి స్తంభాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 1999 నవంబర్ 9 నుండి నిత్య కళ్యాణ కమిటీ ద్వారా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుపబడుతున్నది. ఆ క్రమంలోని 2006 ఫిబ్రవరి 8 నుండి నిత్యాన్నదానాన్ని జరుపుతున్నారు. ప్రతిరోజు 51 మందికి అన్న సంతర్పణ చేస్తారు. లోపలి ధ్వజస్తంభానికి వెనుకవైపు బలిపీఠం ఉంటుంది. ఈ పీఠంలో చెన్నకేశవస్వామి ఉంటాడని స్థానికుల నమ్మకం. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడని జనులు సమర్పయామి, జాడతోడని జనులు సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడని జనులు సమర్పయామి, జాడతోడని జనులు సమర్పయామి. పల్నాడును పాలించిన పాలకుల్లో ముఖ్యులు హైహైలు. వీరి మూల పురుషుడు హైహయుడు లేక ఏకవీరుడు. ఈయన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల అంశతో జన్మించారని ప్రతీతి. ఈ దేవాలయం పక్కనే ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఇక్కడి మరో విశేషం. ఎంతో సుందరంగా మనోహరంగా నిర్మించిన ఈ విశాల ప్రాంగణంలో గల ఆలయాలు అలనాటి పలనాటి చారిత్రక విశేషాలను, స్వామివారి మహిమలను ఎన్నింటినో ఇక్కడ చూడవచ్చు. ఎత్తైన గాలిగోపురం, ఎనలేని శిల్ప సంపదతో పలకరిస్తుంది ఈ గాలిగోపురం. భూమి నుండి అర్ధభాగం వరకు కఠిన శిలలతో నిర్మితమై ఆ పైన సున్నము గచ్చుతో నిర్మించిన ఈ గోపురం నేటికీ అందాలొలుకుతుంది. నాటి పలనాటి రాజసం ఉట్టిపడేలా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం నిలువెత్తు నల్ల సాలగ్రామ శిలతో తయారు చేసిన వీరభద్రస్వామి ఎంతో సుందరంగా భయం కొలిపే విధంగానూ దర్శనమిస్తారు. మండప రాతి స్తంభాలు లోహ శబ్దాలను పలికిస్తూ వరంగల్లులోని 1000 స్తంభాలను జ్ఞప్తికి తెస్తాయి. ఇక అత్యంత ఆసక్తికర విషయం ఇక్కడ కనిపిస్తున్న గుండ్రని పళ్ళిల్లాంటి రాయి. దీనిని ధర్మపీఠం అని పిలుస్తారు. ఈ ప్రాంగణంలో ఎలాంటి దొంగతనాలు జరిగినా, అనుమానితులు నిజం చెప్పకపోయినా ఈ రాతిపై నిలబెడితే నగ్న సత్యాలను వెల్లడింపచేస్తారని ఇక్కడి వారు చెప్తున్నారు. శ్రీ వీరభద్రేశ్వరాలయాన్ని ఆనాటి మాచర్ల కరణంగారు, దేశ్పాండ్య అని పిలువబడే రామరాజుగారు కట్టించారంటారు. ఈ దేవాలయ నిర్మాణ కాలం సుమారు 1550 నాటిదిగా చెప్తున్నారు. అనఘం జనకం జగతాం ప్రథమం
వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం. కాలగర్భంలో ఎన్నో విశేషాలు మహాత్మ్యాలు విలీనమైపోయినా మానవ మనుగడ నిరంతర ప్రవాహంలా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జీర్ణావస్థకు చేరుకున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయాన్ని తరువాతి కాలంలో పల్నాటిని ఏలిన ప్రభు బ్రహ్మనాయుడు పునర్నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాణంలో జరిగిన మహిమల కారణంగా మూల విరాట్టును అక్కడే ప్రతిష్ఠించి ఇప్పుడున్న రాతి ఏనుగుల మండపం వరకు నిర్మింపచేశారట. ఆలయ స్తంభాలపై అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. స్తంభాలపై శ్రీమద్ భాగవతం, రామాయణం, భారత విష్ణు పురాణాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు, ఘట్టాలు నేటికి సందర్శనీయులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీవారిని దర్శించి పూజించిన వారి కోర్కెలు తీరుస్తాడని, సంతానాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. ఇక్కడ వారి పిల్లలకు చెన్నయ్య, చెన్నమ్మ, చెన్నకేశవరావు అని పేర్లు పెట్టడం ఓ విశేషం, ఓ ఆనవాయితీ, ఓ అలవాటుగా మారింది. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే ఏదియును లేని కులహీనుడైనను విష్ణు ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 1880కి పూర్వం కుంచనపల్లి నారాయణరావు నిర్మించిన రథంపై శ్రీ స్వామివారిని దేవేరులతో సహా మాచర్ల పురవీధుల్లో ఊరేగించడం జరుగుతోంది. రథం లాగుటకు ఉపయోగించిన ఇనుప గొలుసులు దాదాపు 133 సంవత్సరాల నాటివి. నేటికి ఎంతో దృఢంగా ఉండడం, వాటితోనే రథాన్ని లాగుటకు ఉపయోగించడం ఎంతో విశేషం. 7 అంతస్తులతో ఉన్న ఈ రథానికి వెలుపల 4, లోపల 2, మొత్తం 6 చక్రాలు అమర్చారు. ఈ రథం ఎత్తు సుమారు 60 అడుగులు ఉంటుంది. రథ నిర్మాణం జరిగిన నాటి నుండి నిరంతరాయంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇచ్చటి ప్రజలు శ్రీ స్వామివారి రథాన్ని లాగడం ఎంతో పుణ్యకార్యంగా భావించి భక్తి శ్రద్ధలతో రథోత్సవాన్ని జరుపుతారు. ఓం నమో నారాయణాయ. దేశంలో పెరుగుతున్న జనాభా ఒకవైపు, స్థలాభావం మరోవైపు, అటు మనుషులకు దేవతలకు సైతం చిన్న చిన్న స్థలాలలో ఆలయాలు నిర్మించి క్రతువులను జరిపించటం నేటి పరిస్థితి. కానీ భారతీయ సంస్కృతి సౌరభాలకు నిలయాలు, నవనాడులుగా విలసిల్లిన ఇలాంటి గొప్ప దేవాలయాలను అటు ప్రభుత్వం, భక్తులు, ఆస్తికులు ఇలాంటి మహాక్షేత్రాలను వైభవంగా తీర్చిదిద్ది భారతదేశ సనాతన వైభవానికి మరొకసారి నడుం బిగించి కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉంది. శాలివాహన శకం 1566 త్రిపురాంతకపుర నివాసులు పాలుట్ల ఓబన్న గారు గుడి ముందు ఉన్న ఈ ఎత్తైన రాతి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నిర్మాణ సమయంలో పైభాగంలోని కొంత భాగం విరిగిందట. ఆ విరిగిన భాగాన్ని దేవాలయ ఆవరణలో గల ధ్వజస్తంభం పక్క భాగంలో ప్రతిష్ఠించారు. దీనిని కప్పస్తంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా మాచర్ల చేరుకోవచ్చు. తీర్థయాత్రకు వచ్చిన భక్తులు చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని, ఆధ్యాత్మిక ఆలయాన్ని సందర్శించారని సంతృప్తులవుతారు. ప్రశాంతంగా స్వామిని సేవించి భక్తి పారవస్యంతో తమ కోర్కెలు నెరవేర్చుకొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కృపకు పాత్రులై ధన్యతనొందుతారు. మరో క్షేత్ర విశేషాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ తీర్థయాత్ర. అంతవరకు సెలవు. నమస్కారం.